క్వశ్చన్ నెంబర్ 351. సింధ్ సంకీర్ణ ప్రభుత్వం 1937 ఎన్నికల్లో ఎవరి నాయకత్వంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అల్లా బక్షు లో ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 352. 1937 ఎన్నికల్లో ఏ ఏ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి? క్వశ్చన్ నెంబర్ 352. 1937 ఎన్నికల్లో ఏ ఏ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పంజాబ్ మరియు బెంగాల్లో. క్వశ్చన్ నెంబర్ 353. పంజాబ్లో 1937లో ఎవరి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది? హాయ్ వర్షిని. క్వశ్చన్ నెంబర్ 353. పంజాబ్లో 1937లో ఎవరి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హైతా ఖాన్. క్వశ్చన్ నెంబర్ 354. పంజాబ్లో 1937లో అధికారాన్ని ఏర్పాటు చేసిన హయాతా ఖాన్ ఏ పార్టీకి చెందినవారు? క్వశ్చన్ నెంబర్ 354. పంజాబ్లో 1937లో అధికారాన్ని ఏర్పాటు చేసిన హయాతా ఖాన్ ఏ పార్టీకి చెందినవాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యూనియనిస్ట్ పార్టీకి చెందినవారు. క్వశ్చన్ నెంబర్ 355. జపాన్ రంగూన్ను ఎప్పుడు ఆక్రమించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1942లో ఆక్రమించింది. క్వశ్చన్ నెంబర్ 356. క్రిప్స్ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? క్వశ్చన్ నెంబర్ 356. క్రిప్స్ మిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1942లో ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 357. క్రిప్స్ మిషన్ను గాంధీజీ ఏ విధంగా పేర్కొన్నారు?
క్వశ్చన్ నెంబర్ 357. క్రిప్స్ మిషన్ను గాంధీజీ ఏ విధంగా పేర్కొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, పోస్ట్ డేటెడ్ చెక్గా పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 358. క్రిప్స్ మిషన్ను గాంధీజీ పోస్ట్ డేటెడ్ చెక్ అని పేర్కొనగా వాటికి అదనంగా అన్యే క్రాసింగ్ బ్యాంక్ అనే పదాలను ఎవరు చేర్చారు? క్వశ్చన్ నెంబర్ 358. క్రిప్స్ మిషన్ను గాంధీజీ పోస్ట్ డేటెడ్ చెక్ అని పేర్కొనగా వాటికి అదనంగా ఆన్ ఏ క్రాసింగ్ బ్యాంక్ అనే పదాలను ఎవరు చేర్చారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, జవహర్లాల్ నెహ్రూ. ఇక స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని ఏమనుకోకండి. ఇది క్వశ్చన్ నెంబర్ 359. స్టాఫోర్డ్ క్రిప్స్ ఏవి అలెగ్జాండర్ ఎందులో సభ్యులుగా ఉన్నారు? క్వశ్చన్ నెంబర్ 359. స్టాఫోర్డ్ క్రిప్స్ ఏవి అలెగ్జాండర్ ఎందులో సభ్యులుగా ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కేబినెట్ మిషన్లో సభ్యులుగా ఉన్నారు.